హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను చాలా మంది రిక్వెస్ట్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్ అన్నమాట. రెడ్ వెల్వెట్ కేక్ ని చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అది కూడా క్రీమ్ చీజ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా హాఫ్ లీటర్ మిల్క్ తో అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటది అనమాట. మా ఇంట్లో ఏదైనా అకేషన్ అయింది అనుకోండి, ఇక్కడ వైజాగ్ లోని ఖచ్చితంగా రెడ్ వెల్వెట్ చేస్తానమాట. ఈ రోజు కూడా ఒక చిన్న పని ఉంది. సో ఈ రోజు కూడా ఒక చిన్న కేక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మా హస్బెండ్ ది రిటైర్మెంట్ అనమాట. ఈ రోజు లాస్ట్ డే. థీమ్ కేక్ మీరు నేర్చుకోబోతున్నారు, రెడ్ వెల్వెట్ స్పాంజ్ నేర్చుకోబోతున్నారు, క్రీమ్ చీజ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్చుకోబోతున్నారు. ఇదంతా కూడా హోమ్ మేడ్ అనమాట. సో ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ముందు చాక్లెట్ వీడియో చూసారు కదా, ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. సో చాలా మంది నాకు ట్రై చేసి ఫొటోస్ కూడా పెడుతున్నారండి. మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే కొన్ని లాస్ట్ షార్ట్ వీడియోలోని నేను నా వాట్సాప్ నెంబర్ పెట్టానండి. ఎవరికండి ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, నేను కూడా చూస్తాను మీరు ఎలా చేస్తున్నారో కేక్స్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను బేస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ ఎందుకు అంటే మేము ముగ్గురమే ఉంటాం కదా. సో ఎక్కువ కేక్ అయినా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి హాఫ్ కేజీ 2 eggsతో నేను ప్రిపేర్ చేస్తాను కదా ఎగ్ కేక్ అనేది. సో ఈ రెసిపీ కూడా 2 eggstోనే చేస్తాను అనమాట. సో చూసేయండి మొత్తం అంతా కూడాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బేస్ రెడీ చేసుకుంటున్నాను. సో బేస్ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా. బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడే మనం స్టవ్ మీద కూడా పెనం అనేది పెట్టేసుకోవాలండి. మీరు కడాయిలో బేక్ చేస్తే కడాయి, లేదంటే కుక్కర్ అయితే కుక్కర్ అనమాట. సో నేనైతే కుక్కర్లోనే బేక్ చేస్తాను. ఈ పైన చూస్తున్నారు కదా, ఈ 2 కుక్కర్స్ ఉన్నాయి కదా. ఈ 2 కుక్కర్స్ వచ్చేసి నేను బేకింగ్ అని పెట్టేశాను అనమాట. అంటే పోయిన కుక్కర్లు ఉంటాయి కదండి, అవి అయితే బేకింగ్ చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే మనం విజిల్ పెట్టము, వైర్ పెట్టాం కదా బేకింగ్కి. సో అందుకని చెప్పి పోయిన కుక్కర్లు ఏవైనా ఉంటే బేకింగ్కి తీసుకోండి. సో మనకి సపరేట్గా హోల్ ఉంటుంది కదా, అది కూడా ఓపెన్ అయిపోయాయి అనమాట 2 కూడాను. సో అందుకని చెప్పి ఇంక సపరేట్గా బేకింగ్ పెట్టేశాను. సో ఇప్పుడు కేక్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. మొత్తం రెసిపీ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాకు బుక్లో నోట్ చేసుకోండి. చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయాలి అనుకుంటే బుక్ చేస్తే అర్థమైపోతుంది, లేదు అంటే ఒకసారి వీడియో చూసినా అర్థమైపోతుంది. రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా చేయాలో చూసేద్దామా? సో పదని వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పెడుతుంటాను అనమాట. మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ప్రీహీట్ అయితే చేసేసుకుంటున్నానండి. బ్యాటర్ మిక్స్ చేస్తాను కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి పక్కన ఒక గిన్నె పెట్టుకున్నాను కదా. నేను ఫస్టే ప్రీహీట్ చేసుకుంటాను, ఎందుకంటే ఒక 10 minutesలోని మనము బ్యాటర్ అనేది మిక్స్ చేసేస్తామన్నమాట. లేదు తర్వాత పెట్టుకుందాం అంటే కనుక ఆ హీట్ అనేది మనకు సరిపోదు, కరెక్ట్ టైంకి బేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మినిమం 10 minutes అయినా ప్రీహీట్ ఉండాలి. ఎందుకు అంటే మనం కేక్ టిన్ పెట్టే టైంకి ఈ ఓవెన్ కానీ స్టవ్ మీద ఉండే కడాయి కానీ కుక్కర్ కానీ బాగా వేడిగా ఉండాలన్నమాట. ఆ వేడికి మనం పెట్టిన వెంటనే బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసి బాగా సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ప్రీహీట్లోని సిమ్లోనే ఉండాలి, కేక్ బేక్ చేస్తున్నప్పుడు కూడా బాగా సిమ్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నానని చెప్తున్నాను కదా. 2 eggs అయితే తీసుకున్నానండి. ఎగ్స్ కూడా ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. ఫ్రెష్గా ఉండే ఎగ్స్ అయితే బాగా ఫ్లఫీగా పొంగుతుందనమాట. నార్మల్ ఎగ్స్ తీసేసుకున్నారనుకోండి, అంటే కొంచెం లూజ్గా ఉంటాయి కదా ఎగ్స్. సో అవి అయితే మాత్రం బాగా పొంగదు, అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 2 eggs తీసుకున్నాను కదా, నేనైతే ఫస్ట్ స్పీడ్లోనే బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ జస్ట్ డైరెక్ట్గా మీరు 3rd స్పీడ్లోకి 4th స్పీడ్లోకి అలా అయితే వెళ్ళొద్దు. మీరు బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు కానీ క్రీమ్ మిక్స్ చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ నుంచే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ స్పీడ్లో ఒక టైం కొంచెం కొన్ని సెకండ్స్ బీట్ చేసి తర్వాత స్పీడ్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకొక స్పీడ్కి వెళ్ళాలి. మళ్ళీ వెంటనే ఫస్ట్ స్పీడ్కి వెంటనే వచ్చేయకుండా సెకండ్కి వచ్చి ఫస్ట్కి రావాలన్నమాట. ఇక్కడ 2 eggs అయితే నేను బాగా ఫోమీగా వచ్చినంత వరకు బీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హాఫ్ కేజీ కేక్ కాబట్టి 1/2 cup షుగర్ పౌడర్ అనమాట. సో షుగర్ పౌడర్ కూడా మనము బాగా ఫైన్ పౌడర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి, అదే మిక్సీ పెట్టేసుకోవాలండి. లేదు అంటే కొంచెం క్రిస్టల్గా ఉండిపోయినా కూడా అది కరగడానికి టైం పట్టేస్తుంది. ఓకే షుగర్ పౌడర్ చేస్తాం కదా అని చెప్పి మనం ఎక్కువసేపు మిక్స్ చేయలేదనుకోండి, బీటర్తో కానీ చేత్తో కానీ, అది గడ్డల్లాగా ఉండిపోతుంది కదా షుగర్ పౌడరు. సో అప్పుడు ఏంటవుతుందంటే కేక్ అనేది ఫ్లఫీగా పొంగదు అనమాట. సో షుగర్ కూడా బాగా ఫైన్ పౌడర్గా అయ్యేటంత వరకు మిక్సీ పెట్టుకొని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 cup యాడ్ చేశానని చెప్తున్నాను కదా. ఇంకా నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, రెడ్ వెల్వెట్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్. మీ దగ్గర రెడ్ వెల్వెట్ ఎసెన్స్ లేదు అంటే మాత్రం స్కిప్ చేయొచ్చు, కాకపోతే వేస్తే మాత్రం ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట.
నేనైతే వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్, రెడ్ వెల్వెట్ ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీకు ఇది వేసిన తర్వాత కూడా ఎగ్ స్మెల్ వచ్చింది అంటే మాత్రం వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. రెడ్ వెల్వెట్ ఎసెన్స్ మాత్రం హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి. ఎందుకు అంటే అది మరీ ఎక్కువ వేసామనుకోండి చేదు ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా యాడ్ చేయట్లేదు. వెనిలా ఎసెన్స్ అయితే హాఫ్ టీ స్పూన్ నాకైతే సరిపోయింది. లేదు మీకు ఇంకా స్మెల్ వస్తుంది అంటే మాత్రం మిల్క్ ఎసెన్స్ ఒక 3 to 4 డ్రాప్స్ వరకు వేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇప్పుడు మిల్క్ ఎసెన్స్ యాడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్కి వచ్చేస్తే హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. కోకో పౌడర్ యాడ్ చేసుకుంటారు ఎందుకు అంటే మనకి ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది. ప్లస్ ఏంటంటే రెడ్ కలర్ అనేది మంచి రెడ్, బ్రైట్ రెడ్, రిచ్ కలర్లో వస్తుంది అనమాట. సో హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. ఒక 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. లేదు అంటే మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నేను టీ స్పూన్తో వేసాను కాబట్టి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. 2.5 వరకు వేసుకున్నాను కోకో పౌడర్. ఇంకా తర్వాత బేటర్తోనే మిక్స్ చేసేసానండి. ఇంకా ఇప్పటికీ మనము ఆయిల్ యాడ్ చేయలేదన్నమాట. సో లాస్ట్లో నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఆయిల్, ఇంకా రెడ్ కలర్. సో ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 1 kg కేక్ అయితే ఆయిల్ మనం పావు కప్ యాడ్ చేసుకుంటాం కదా. సో పావు కప్ అంటే 4 టేబుల్ స్పూన్స్ అండి. సో ఇది హాఫ్ కేజీ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఆయిల్ని మీరు ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బేటర్తో మిక్స్ చేస్తున్నప్పుడు. ఆయిల్ కొంచెం దూరంగా ఉందని చెప్పి అయితే నేను ఫస్ట్ యాడ్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం కేక్ బేక్ అయిపోయిన తర్వాత పైన ఆయిలీగా తడిగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను రెడ్ కలర్ వచ్చేసి ఈ కలర్ మిస్ట్ కలర్ స్ప్లాష్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇవి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఒక 4 to 5 కలర్స్. కలర్ అయితే మంచిగా వస్తుంది, చాలా బ్రైట్గా వస్తుంది. రెడ్ కలర్ బాగా మంచి రెడ్ కలర్ రావాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువగా యూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను రెడ్ వెల్వెట్ కేక్కి రెడ్ కలర్ ఇంతే యూస్ చేయాలి అని అయితే అస్సలు చెప్పను. ఎందుకు అంటే కలర్ అనేది మీరు యూస్ చేసే లిక్విడ్ కలరా, జెల్ కలర్ బ్రాండ్స్లో కూడా ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ కొన్ని డ్రాప్స్ వేశాను కదా, అప్పటికే నాకు మంచి రెడ్ కలర్ రాలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకొంచెం రెడ్ అయితే యూస్ చేశాను. మీరు ఇంట్లో చేసుకున్నట్టే ఇంత రెడ్గా అవసరం లేదండి. ఎందుకంటే కలర్ అనేది జస్ట్ మనం కలర్ యాడ్ చేస్తేనే వస్తుంది. కాకపోతే రెడ్ కలర్ వేయకపోయినా కూడా సేమ్ టేస్టే ఉంటుందన్నమాట. సో ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే ఎక్కువ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. నేను మీకు రెడ్ కలర్లో కనిపించాలి, రెడ్ వెల్వెట్ అంటే చాలామంది ఇలా ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇంకా ఎక్కువ కలర్ యూస్ చేశాను. నార్మల్గా నేను కస్టమర్స్కి ఇచ్చే రెడ్ వెల్వెట్ కేక్లోని ఇంత కలర్ యూస్ చేయనండి. జస్ట్ కొంచెం లైట్ అంటే ఇంత కలర్ కాకుండా కొంచెం రెడ్డిష్గా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. టాప్ లేయర్లో మనం క్రమ్స్ చేస్తాం కదా, క్రమ్స్తో జల్లిస్తాం కదా కేక్ మీద. సో దానికి మాత్రం ఒక చిన్న సపరేట్ కప్ కేక్ పెట్టేస్తానమాట. కొంచెం బ్యాటర్ తీసేసి ఆ కప్ కేక్ని మిక్సీ పెట్టేసి నేను పైన రెడ్ వెల్వెట్ కేక్ మీద సైడ్స్కి గట్ట అతికించేస్తానమాట. సో ఇప్పుడు నేనైతే 5 inches టిన్ తీసుకుంటున్నాను. 6 inches టిన్ నాకు కనిపించలేదండి. టిన్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా క్యారేజ్ బాక్సేనమాట. సో ఆయిల్ గ్రీస్ చేసేసుకొని కింద బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా బటర్ పేపర్ వేసుకోండి. చాలామంది మాడిపోతుందని అంటున్నారు, బేక్ అవ్వట్లేదు అంటున్నారు. సో మనం చేసుకునే ప్రాసెస్లోనే ఉంటుందండి మన కేక్ అనేది రిజల్ట్. సో మనం ఫస్ట్ నుంచి మంచిగా చేసుకుంటే ప్రీ హీట్, బేకింగ్ టైం అంతా కూడాను సో మనం తీసుకునే టిన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను 5 inches టిన్ తీసుకున్నాను కదా. సో మొత్తం బ్యాటర్ అంతా కూడా వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు సపరేట్గా క్రమ్స్ అనేవి అవసరం లేదు ఈరోజు. ఎందుకంటే మొత్తం కేక్ అంతా కూడాను వైట్గానే ఉంచేస్తాను నేను. మీరు ఇప్పుడు చూసినట్టయితే బ్యాటర్ వెయిట్ వచ్చేసి 260 grams వచ్చిందండి. మొత్తం మనకి కేక్ బేక్ అయ్యే టైంకి ఒక 30 to 40 grams వరకు పెరగచ్చు. ఎందుకంటే మనకి లోపల ఎయిర్ బబుల్స్ వస్తాయి, అంటే గాలి గట్ట ఫిల్ అవుతుంది కదా కేక్ లోపల బాగా ఫ్లఫీగా పొంగిన తర్వాత. సో అందుకని సో ఈ క్వాంటిటీ అయితే 1/2 kgకి సరిపోతుందండి. ఇప్పుడు నేను బ్యాటర్ని టిన్లోకి వేసేసుకొని ఒక 2 times అయితే ట్యాప్ చేసుకున్నాను. ఎగ్ కేక్ మాత్రం ఖచ్చితంగా 2 to 3 times ట్యాప్ చేసుకోండి. లోపల ఎయిర్ బబుల్స్ మాత్రం బాగుంటాయి. అవి ఉండిపోయాయి అనుకోండి, అలాగా కేక్ బేక్ అయిన తర్వాత పెద్ద పెద్ద కన్నాల్లో ఉండిపోతాయి అన్నమాట. సో కుక్కర్ మూత తీసేసి నేను వెంటనే పెట్టేసి వెంటనే మూత అయితే పెట్టేయండి. బేక్ అయిందా లేదా అని మాత్రం ఓపెన్ చేసి ఒకసారి కూడా తీయద్దు. ఒక 30 minutes వరకు ఉంచేయండి అలానే. చూసారు కదండి, ఇప్పుడు కేక్ అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను అనమాట. సో ఈ కేక్కి మనకి 30 minutes అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. నేనైతే 5 inches టిన్ తీసుకున్నాను. 6 inches టిన్ కనిపించట్లేదు అనమాట. సో అందుకని చెప్పి 5 inches టిన్ తీసుకున్నాను. ఎక్కడ పోయిందో ఏంటో చూడాలి ఒకసారి.
ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే బాగా బేక్ అయిందండి. కొంచెం ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఆ వేడికి అలా ఉంచేయాలనిపించింది నాకు. ఎందుకంటే పై లేయర్ అనేది కొంచెం అడుస్తుంటే మళ్ళీ పైకి రావట్లేదనమాట. సో, అందుకని చెప్పి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి. ఇంకా ఉంచేసి 30 మినిట్స్‌కి అయితే అలారం పెట్టుకోండి. ఖచ్చితంగా అలారం అయితే పెట్టుకోండి. ఓవెన్ అయితే అవసరం లేదు. దాని మట్టుకు అది ఆఫ్ అయిపోతది. మన స్టవ్ మీద పెట్టుకుంటాం కాబట్టి అలారం అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతాం మనం టైం అంతా చూసుకోం కదా! సో, ఇప్పుడు కేక్ అయితే తీసేసి కుక్కర్‌లోంచి సైడ్‌కి పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే అదే వేడిలో ఉంచేసామనుకోండి సైడ్స్ గట్టిగా అయిపోతాయన్నమాట. ఇంకా కేక్ కూడా డార్క్ అయిపోతది. ఒక 1 మినిట్ ఎక్స్ట్రా పెట్టేసినా కూడా కేక్ అనేది డార్క్ అయిపోతదండి. వైట్‌గా రాదు కేక్ అనేది. ఈ రెడ్ వెల్వెట్ కేక్ కాదు, నేను నార్మల్ కేక్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు కేక్ సైడ్స్కి వచ్చేసి ఖచ్చితంగా స్క్రాప్ చేసేసుకొని డీమోల్డ్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాతే ఖచ్చితంగా డీమోల్డ్ చేయండి. లేదంటే సైడ్స్కి అతుక్కుపోయి ఇంకా బటర్ పేపర్ కూడా సరిగ్గా అతుక్కుపోయి టిన్కి బాగా డీమోల్డ్ అవ్వదనమాట. సో, ఎంత స్పాంజీగా వచ్చిందంటే చాలా స్పాంజీగా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీరు కేక్ చేసిన తర్వాత ఇలా డీమోల్డ్ చేస్తారు కదా, సో ఆ తర్వాత మంచి స్మెల్ వస్తుంది. వెంటనే తినేయాలనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ వెనీలా కేక్ ప్రాసెసేనండి. కాకపోతే ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ వరకు ఎక్స్ట్రా వేస్తామన్నమాట. సో, అన్ని రెసిపీస్ అలానే ఉంటాయండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఇక్కడ మధ్యలో లైన్లా ఉంది కదా, నేను లంచ్ బాక్సుల్లో పెట్టడం వల్ల అలా వచ్చిందనమాట. చూసారు కదండి రెడ్ వెల్వెట్ కేక్ స్పాంజ్ అనేది. సో, ఎంత ఫ్లఫీగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇదండి రెడ్ వెల్వెట్ స్పాంజ్ కేక్. సో, బయట అంతా కొంచెం లైట్ షేడ్లో ఉంది కదా, లోపల మాత్రం బాగా రెడ్ కలర్లో బేక్ అయిందనమాట. సో, బయట బాగా ఫ్లఫీగా పొంగింది కాబట్టి కొంచెం లైట్ షేడ్లో వచ్చింది. లోపల కట్ చేసి చూపిస్తాను మీకు, డార్క్ షేడ్లో కనిపిస్తుంది. సో, చాలా స్పాంజీగా ఉంటుందండి. సో, చాలా స్పాంజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ని నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత రెడ్ కలర్లో, ఎంత స్పాంజీ, ఎంత ఫ్లఫీగా వచ్చింది అనేది. సో, లేయర్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి ఒక లేయరు, ఇక్కడికి ఒక లేయర్, ఒక 2 లైన్స్ లాగా కట్ చేయాలనుకుంటున్నాను నేను. సో, మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఒక లైన్లో ఉంది. ఎందుకంటే నేను బాక్స్లో బేక్ చేశాను కదా, సో అందుకని చెప్పి ఒక లైన్లో వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఇక్కడికి ఒక లేయర్ అనమాట. అంటే ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మీరు చూడండి కేక్ అంతా కూడాను ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు, అంటే ఒక్కొక్క లేయర్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుంటాను. ఇప్పుడు కేక్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ వరకు బేక్ అయింది. స్ట్రైట్గా ఉంచాలన్నమాట. మీరు ఏదైతే చాక్ యూస్ చేస్తున్నారో ఆ చాక్ని స్ట్రైట్గా ఉంచుతూ ఇంకెలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, మీరు స్ట్రైట్గా ఉంచితే ఏంటంటే కేక్ అంతా కూడాను స్ట్రైట్గా కట్ అవుతుందండి. కొంచెం బెండ్ చేసినా కూడా బెండ్ అయిపోతుంది అనమాట. సో, చూస్తున్నారు కదా కేక్ అనేది ఎంత రెడ్గా, ఎంత స్పాంజీగా బేక్ అయింది అనేది. చాలా స్పాంజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కేక్ మీద రెడ్ వెల్వెట్ కేక్ అంటే క్రమ్స్ పెడతారు కదా, సో మీరు ఆ క్రమ్స్ చేసుకోవడానికి ఈ లేయర్ అంతా కూడాను కట్ చేసేయండి. సో, ఈ లేయర్ అంటే పై టాప్ లేయర్ అంతా కూడాను క్రమ్స్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో, ఈ లేయర్ పక్కన పెట్టేద్దాం. సో, మీరు నేనైతే ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే సేమ్ స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అస్సలు చాక్ని పైకి కిందకి అని అనకుండా జస్ట్ స్ట్రైట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకే లైన్లోని. పైకి కిందకి అనాలండి. ఇలా అంటుంటేనే మనకు కట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ చాక్ అనేది జిగ్జాగ్లా ఉండాలన్నమాట. సో, చూస్తున్నారు కదా ఇక్కడ జిగ్జాగ్లా ఉంటేనే కేక్కి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో, ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అండి. సో, త్రీ లేయర్స్ చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా కట్ అయ్యాయి అనేది. కేక్ కూడా బేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మోక్ష వచ్చే టైం అయిపోయింది. సో, మోక్ష వచ్చిన తర్వాత భోజనం చేసేసి ఇంకా ఐసింగ్ అనేది స్టార్ట్ చేస్తానమాట. సో,
ఇప్పుడు రెడ్ వెల్వెట్ది క్రీమ్ చీజ్ కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియో. ఇదండి ఈరోజు క్లాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫిల్లింగ్ ఏం చేసుకోవాలి రెడ్ వెల్వెట్కి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.